హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యుటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఇలిస్ట్రేటర్లో ఒక లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అయితే అడోబ్ ఇలిస్ట్రేటర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక న్యూ ఫైల్ అయితే తీసుకోవాలి. సో తీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తే ఇక్కడ లైన్ సెగ్మెంట్ టూల్ అని ఉంటుంది. ఈ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఒకసారి ఇలా డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకు ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిల్ వచ్చేసి 0 పెట్టేసుకుంటున్నాను. అండ్ స్ట్రోక్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది అనమాట. అండ్ స్ట్రోక్ సైజ్ వచ్చేసి జనరల్గా మనకు 1 ఉంటుంది. సో ఇక్కడ నేను 2 పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో పెట్టేసుకున్న తర్వాత దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా దీన్ని డ్రాగ్ అండ్ సెలెక్షన్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఒకసారి ఇలా డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకు ఒక కాపీ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనకు 16 లైన్స్ కావాలన్నమాట. సో దానికోసం సింపుల్గా కీబోర్డ్లో Ctrl+D క్లిక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇలా లైన్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నేను గ్రూప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ వీటిని నేను సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. సో ఇక్కడ ఈ అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా వర్టికల్ అలైన్ సెంటర్. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇలా సెంటర్లోకి అలైన్ అవుతాయి అనమాట. సో ఆఫ్టర్ దట్ దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని నేను ఇక్కడ రొటేట్ చేసుకుంటాను. సో సింపుల్ ఇక్కడ యాంగిల్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ 300 అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో మనకి ఇలా రొటేట్ అవుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఏదైతే రొటేట్ అయిందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని నేను ఇప్పుడు రిఫ్లెక్షన్లోకి ఇంకొక కాపీ అయితే చేసుకుంటాను. సో దానికోసం రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను యాక్సెస్ వచ్చేసి వర్టికల్ పెట్టేసుకుంటున్నాను అండ్ యాంగిల్ వచ్చేసి 90 degrees పెట్టేసుకొని కాపీ పైన క్లిక్ చేసుకుంటాను. సో దట్ మనకి ఇలా ఒక కాపీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాంగిల్ వచ్చేసి 0 degrees పెట్టేసుకోవాలి. ఓకే, సో అప్పుడు మనకు చూడడానికి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ అన్నిటిని మనం ఇలా డ్రాగ్ అండ్ సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు షేప్ బిల్డర్ టూల్ అని ఒక టూల్ అయితే ఉంటుంది. ఈ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఫిల్ కలర్ కావాల్సిన కలర్ అయితే పెట్టేసుకోవాలి. అండ్ స్ట్రోక్ వచ్చేసి కంప్లీట్గా 0 పెట్టేసుకొని ఇలా మనం ఫస్ట్ అయితే ఈ లెటర్ని డ్రా చేసుకుందాం. సో సింపుల్గా ఇలా షేప్స్ని అన్నిటిని మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు అదొక షేప్లోకి ఫామ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఈ లెటర్ అయితే వచ్చేసింది. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం కావాల్సిన కలర్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను డిఫరెంట్ కలర్ అయితే పెట్టేసుకున్నాను. సో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు వి లెటర్ని అయితే డ్రా చేసుకుందాం. సో సింపుల్గా ఇక్కడ నేను ఈ చిన్న చిన్న షేప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇక్కడ జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. ఓకే, అండ్ ఇక్కడ ఇంత ముందు కలర్ సెలెక్షన్ చేసుకొని దీన్ని కంటిన్యూ చేసుకుంటున్నాను ఇక్కడ వరకు. ఓకే, సో వన్స్ ఒకసారి మనం ఇలా షేప్స్ డిజైన్ చేసేసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ అన్గ్రూప్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఒక సపరేట్ షేప్లోకి చేంజ్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని రెండింటిని అయితే సెలెక్షన్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలి. అండ్ రిమైనింగ్ మొత్తం అంతా డిలీట్ చేసేసుకోవాలి. అండ్ వీటిని మళ్ళీ తీసుకొచ్చి సెంటర్లో ఇలా ప్లేస్ చేసుకోవాలి. సో వీటికి మనకు స్ట్రోక్ అవసరం లేదు కాబట్టి స్ట్రోక్ సింపుల్గా మొత్తం డిలీట్ చేసుకోవాలి. ఓకే, అండ్ డ్రాగ్ అండ్ సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ చేసుకొని సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా మనం అడోబ్ ఇలిస్ట్రేటర్లో ఒక లోగోని ఎలా డిజైన్ చేసుకుంటాము. సో గైస్, మీకు ఎలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కూడా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.